ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు దేవుని మాట మిమ్మల్ని బలపరుస్తూ ఉంటే, ఈ వాగ్దానం ద్వారా మీరు సంతోషిస్తూ ఉంటే, దేవుడు మీతో ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకు తప్పక తెలియచేయండి. ఎందుకంటే మీరు దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ఈ మాటలు సృష్టికెత్తిన దేవునికి మిమ్మల్ని దగ్గరగా చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ధైర్యంగా ఉండండి. మన జీవితంలో ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా, ఎన్ని అవరోధాలు ఎదురవుతూ ఉన్నా కూడా దేవుడే మన సొల్యూషన్. దేవుని వాగ్దానమే మన ధైర్యం. కాబట్టి దేవుని మాట తీసుకొని ప్రార్థనతో మన దినమును ప్రారంభిద్దాం. దేవుని చేతులకు పూర్తిగా అప్పగించుకొని ఈ దినమును నడిపించండి అయ్యా అని ఆయన నడిపింపుకు అప్పగించుకొని దినమును ప్రారంభిద్దాం. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ ప్రతి సమస్యను, మిమ్మల్ని, మీ సమస్యలు, మీ పరిస్థితులన్నిటినీ కూడా దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన చేతుల్లో మీరున్నారు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థనలో పోరాడండి. ఆలస్యమైన విశ్వాసంతో ఎదురు చూడండి. తప్పకుండా మీ ప్రతి సమస్యకు సొల్యూషన్ మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 65వ అధ్యాయము 22వ వచనము. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత యగును. నేను ఏర్పరచుకొనిన వారు తాము చేసుకొనిన దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. దేవుని బిడ్డలారా, మీ యొక్క ఆయుష్కాలాన్ని గురించి మీరు భయపడుతున్నారా? నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు. నేను చనిపోతే ఎక్కడికి వెళ్తానో కూడా నాకు తెలియదు. నేను మరణిస్తే నా కుటుంబం ఏమవుతుందో నాకు తెలియదు. నా బిడ్డలు ఏమైపోతారో నాకు తెలియదు. ఈ వ్యాధిని బట్టి నేను మరణిస్తానేమో అని మీరు ఒకవేళ మీ ఆయుష్కాలను గురించి భయపడుతున్నారా? ఏ నిమిషమో ఏ గడియో నా మరణం అని దిగులు పడుతున్నారా? మీ యొక్క ఆయుష్కాలాన్ని వృక్షాయుష్యమంతా చేస్తానని సృష్టికర్త అయిన దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. అనేక సందర్భాల్లో మనం వృక్షాలను చూచినప్పుడు అవి చాలా సంవత్సరాలు బ్రతికినట్లుగా మనకు కనబడతాయి. అన్ని సంవత్సరాలున్నా అవి ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా చిగురు పెడుతూనే ఉంటాయి. ఇంకా ఫలభరితంగానే ఉంటాయి. అవి అట్టి విధమైన ఆరోగ్యాన్ని, అట్టి విధమైన ఆయుష్కాలాన్ని దేవుడు మీకు కూడా దయచేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన చేతులే నిన్ను నన్ను తయారు చేశాయి. ఆయనకు సాధ్యమే నిన్ను బాగు చేసి నీ యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించడానికి. అంతేకాకుండా నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించురని కూడా దేవుడు మాట్లాడుతున్నారు. అంటే నీవు ఆయన ఏర్పరచుకున్న బిడ్డవు. ఆయన నిన్ను చూస్ చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో మీరున్నారు. కాబట్టి మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే మీరు చేసిన ప్రతి దాని యొక్క ఫలమును మీరు పూర్తిగా అనుభవిస్తారు. దానిని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోనివాడు దేవుడు. ఒకవేళ మధ్యలో ఒడిదుడుకులు ఎదురైనా, అవరోధాలు ఎదురైనా, ఇక అయిపోయిందేమో అని అనిపిస్తూ ఉన్నా, ఇక నాకు భవిష్యత్తు లేదని అనిపిస్తూ ఉన్నా, సాతాను నిన్ను ఈ లోకం నుండి తీసుకువెళ్ళిపోవాలని, నీ ఆయుష్కాలం ఇంకా ఉండగానే నిత్య నరకాగ్నిలో నేను పడవేయాలని ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నా, శత్రు యొక్క కుయుక్తులను ఆయన అణచివేసి, నీ యొక్క అనారోగ్యాన్ని కూడా అణచివేసి, నీ ప్రతి పరిస్థితిని బాగు చేసి నీ యొక్క ఆయుష్కాలను పొడిగించి ఆయన కొరకు వాడుకోవాలని దేవుడు నిన్ను గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతగా కష్టపడ్డాను కానీ దీన్ని నేను అనుభవించలేనేమో, దీనిని అనుభవించడానికి నాకు శక్తి లేదని నువ్వు అనుకోవద్దు. నీ కష్టమును, నువ్వు చేసిన దానిని, దాని యొక్క ఫలమును, దాని యొక్క ఫ్రూట్ను నువ్వు ఖచ్చితంగా పూర్తిగా అనుభవిస్తావు. అంతవరకు దేవుడు నిన్ను నిలబెడతాడు. నీవు గనుక దేవునికి లోబడితే ఏ అవరోధాలు వచ్చినా, ఏ పరిస్థితులు వచ్చినా నీవు భయపడాల్సిన అవసరం లేదు. వాటన్నిటినీ తొలగిస్తాడు. ఆయన నీకు ముందుగా పోయి
నీ ప్రతి మార్గంను సరళం చేస్తాడు. నువ్వు కష్టపడినది నువ్వు అనుభవించేటట్లుగా, నీ చేతుల ద్వారా నువ్వు చేసుకున్నది నువ్వు పూర్తిగా అనుభవించే విధంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. శత్రువైన సాతాను యోబును గురించి అనుమతి అడిగాడు. యోబును మధ్యలోనే తీసుకువెళ్ళిపోవాలని ఎంతో భయంకరంగా యోబును హింసించాడు. యోబు అన్ని కోల్పోయే ఎందుకు పనికిరాని వాడిగా, ఇక మరణమే శరణ్యం అన్నట్లుగా తన దగ్గరకంటూ మరణం వచ్చింది. ఇక అంతా అయిపోయింది, ఇక మరణం తప్ప వేరే మార్గం లేదన్నట్లుగా యోబు యొక్క భార్య అనుకుంది, యోబు యొక్క స్నేహితులందరూ అనుకున్నారు. తిరిగి మరలా అన్ని సంపాదించుకోవడం, తిరిగి మరలా బ్రతకడం అనేది యోబు జీవితంలో ఎప్పటికీ జరగదనుకున్నారు. అయితే యోబు మాత్రం నిరీక్షణ విడిచిపెట్టకుండా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు. భయంకరమైన గాఢాంధకారపు లోయలో ఉన్నాడు. మరణ పాశములు చుట్టుకున్నాయి. మరణ పంచు వరకు వెళ్ళిపోయాడు. ఇక కాలు జారే స్థితికి వెళ్ళిపోయాడు. ఇక కొంచెమే ఉంది మరణానికి తనకి. అట్టి పరిస్థితిలో యోబు తన విశ్వాసాన్ని ప్రకటించాడు. దేవుని సందు తను చేసిన తప్పులు ఒప్పుకున్నాడు. నేను పనికిరాని వాడు, నేను బూడిదనన్నాడు. ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకున్నాడు. తనను గూర్చి చెడుగా మాట్లాడుతున్న, వ్యతిరేకంగా మాట్లాడుతున్న తన స్నేహితులందరినీ గూర్చి ప్రార్థించాడు. అంత కష్టంలో ఉండి, అంత శ్రమలో ఉండి కూడా తగ్గింపు కలిగి తన స్నేహితుల గురించి, తన గురించి కూడా ప్రార్థించాడు. అద్భుతకరమైన కార్యం జరిగింది. దేవుడు తిరిగి రెట్టింపుగా ఆశీర్వదించాడు. తన దగ్గరకు అంటూ వచ్చింది మరణము, కానీ దేవుని ఆజ్ఞతో మరణం తిరిగి వెళ్ళిపోయింది. తిరిగి ఆయుష్కాలం పొడిగించబడింది. తన శేష జీవితం అంతా కూడా ప్రభు కొరకు బ్రతికాడు యోబు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా ఒకవేళ ఇక ప్రయత్నాలన్నీ అయిపోయాయి, ఇక ఏ హోపు లేదన్నట్లుగా హోప్స్ అన్నీ కోల్పోయి ఉన్నారా? పరిస్థితులన్నీ చేయి దాటిపోయాయా? అయినప్పటికీ భయపడకండి, దేవునికి మొరపెట్టండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, దేవుని హెచ్చించండి. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయిన దేవునికి మహిమ కలుగునుగా. కానీ మీరేమిచ్చినా నీకు స్తోత్రమే, మీరేమి ఇవ్వకపోయినా నీకు స్తోత్రమే అని ఆ స్థితిలోనికి వెళ్ళి మీరు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు తిరిగి మీ యొక్క ఆయుష్కాలను పొడిగిస్తాడు. నా దినములు లెక్కించడం నాకు నేర్పించండి అయ్యా, నా ఆయుష్కాలను పొడిగిస్తే నీ కొరకు నేను నమ్మకంగా జీవిస్తానయ్యా అని నీవు గనుక ప్రార్థిస్తే ఈరోజే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. నీ యొక్క ప్రతి బలహీనతను విడిపిస్తాడు, నీ ఆయుష్కాలను పొడిగిస్తాడు. ఆయన కొరకు బలమైన సాక్షిగా నేను వాడుకుంటాడు. ఎందుకంటే నువ్వు చూజన్ పర్సన్వి. ఆయన నేను ఏర్పాటు చేసుకున్నాడు అనేక మంది మధ్యలో. ఆయన ఏర్పాటు చేసుకున్న నీవు నీ కష్టాన్ని, నీ చేతి పని, నీ యొక్క ప్రతి విషయాన్ని కూడా పూర్తిగా అనుభవించేటట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ భాగ్యమును నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు కూడా నువ్వు పంచిపెడతావు. ఆ గొప్ప భాగ్యమును గురించి నీవు తరతరాలుగా వారికి చెప్పేటట్లుగా దేవుడు నిన్ను నిలబెడతాడు. మీరు మీ కుటుంబాలన్నీ కూడా ఆయన ప్రేమను అనుభవిస్తారు, ఆయన రక్షణ కార్యములు అనుభవిస్తారు. ఆయన ఇచ్చిన సమస్త ఈవులను కూడా ఈ లోకంలో అనుభవిస్తారు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిత్య జీవంలో కూడా అద్భుతకరమైన సమాధానాన్ని, శాంతిని మీరు పొందుకుంటారు. దేవుడు ఆ విధంగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి అందరం కూడా నా ఆయుష్కాలను పొడిగిస్తే నీ కొరకు బ్రతుకుతానయ్యా, నా బ్రతుకు దినములను లెక్కించడం నాకు నేర్పించండి అని మన నిస్సహాయతను దేవునికి తెలియజేస్తూ మన రెండు చేతులు దేవుని వైపెత్తి ప్రార్థన చేద్దాం. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నలసితి. నా స్వార్థము, నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును,
విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవా ఈ భూమిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. సృష్టికర్త అయిన దేవా, మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని ఎందుకు బ్రతికించారో, మమ్మల్ని ఎందుకు పుట్టించారో, ఇంతవరకు మమ్మల్ని ఎందుకు బ్రతికించారో నీ యొక్క చిత్తాన్ని మేము తెలుసుకొనకుండా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, నా కుటుంబం ఏ విధంగా పోషించుకోవాలి, నా భర్తను ఏ విధంగా సంతోషపెట్టాలి, లేక నా భార్యను ఏ విధంగా సంతోషపెట్టాలి, మా జీవితాన్ని ఏ విధంగా బాగు చేసుకోవాలని కేవలం ఈ లోకం కొరకే చూస్తూ ఉంటే ఈరోజు మాతో స్పష్టంగా మాట్లాడారయ్యా. నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నీ ఆయుష్కాలను పొడిగించి నేను వాడుకుంటానని. తండ్రి, మీరు ఎందుకు పుట్టించారో, ఎందుకు బ్రతికించారో నీ చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని దర్శించండి. వారి జీవితంలో నీ చిత్తాన్ని వారికి తెలియచేయండి. నీ యొక్క ఉద్దేశాన్ని వారికి తెలియచేయండి. నీ యొక్క ప్రణాళిక వారికి తెలియచేయండి. వారు పుట్టడానికి కారణం ఏంటో వారికి తెలియచేయండి. అది తెలుసుకోకుండా అనేక మంది మరణిస్తున్నారయ్యా. వారి పుట్టుకకు కారణం తెలుసుకోకుండా అనేక మంది నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు తండ్రి. అంతటా అందరూ మారు మనసు పొందాలని, ఎవ్వరూ నశించకూడదని మీరు ఆశిస్తున్నారు. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారు వారు ఎవరు కూడా నశించిపోకూడదు తండ్రి, నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదు తండ్రి. ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరిచి వారు పుట్టడానికి గల కారణాన్ని మీరు తెలియచేసి నీ కొరకు వాడుకోండి. ఎవరైనా ఒకవేళ సిక్ అయి ఉండి అనారోగ్యంతో మంచంపై నేను మరణిస్తాననుకుంటున్నారేమో, ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. వారి ఆయుష్కాలను పొడిగించండి. అద్భుతకరంగా వారిని తిరిగి బ్రతికించి నీ కొరకు వాడుకోండి. అనేక మంది బిడ్డలు వారి ప్రార్థన విన్నపం మాకు తెలియచేస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నాను. వారి అవసరతలు, వారి ఆశలు ఏమైతే ఉన్నాయో అన్నీ కూడా నీకు మరుగై ఉండలేదు నేను. ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్నారు. ప్రతి జీవితంలో గొప్ప కార్యములు చేయండి. ఈరోజు మీ కార్యములు ప్రారంభించండి తండ్రి. నీ నామమునకు మహిమ తెచ్చుకోండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు ఆశీర్వదించి, వారు చేపట్టే ప్రతి కార్యముని మీరు సఫలపరిచి ఈ రోజును విజయవంతంగా ముగించాలి. దుఃఖంతో ముగించకూడదు తండ్రి. ఆ విధంగా చేపట్టి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఆయుష్కాలను దేవుడు పొడిగించబోతున్నాడు. మీరు చేసే ప్రతి పనిని మీ చేతి పనులను నేను ఆశీర్వదించబోతున్నాడు. వాగ్దానాన్ని నమ్ముని రిసీవ్ చేసుకోండి. మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు అందరికీ కూడా పరిచయం చేయండి. ఈ యొక్క పరిచర్య కోసం అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.